ప్రైజ్ లార్డ్. క్రిస్మస్ అనేది ఎలా జరుపుకోవాలి, క్రిస్మస్ అనేది ఎలా జరుపుకోకూడదు? క్రిస్మస్ రోజు ఎవరు ప్రాముఖ్యమైన వారు? క్రిస్మస్లో క్రీస్తే ప్రధానమైనటువంటి వ్యక్తిగా ఉండాలి. సువార్త అతి ప్రాముఖ్యమైన విషయంగా ఉండాలి. నీవు క్రిస్మస్ చేసుకుంటున్నప్పుడు యేసునందు విశ్వాసం ఉంచి దేవునికి ప్రార్థించి, నీ రక్తంతో మమ్మను కడుగు ప్రభువా, నా హృదయంలో నీవు నిత్యము నివసించు తండ్రి అని దేవుడికి ప్రార్థన చేయాలి. క్రీస్తు మన హృదయంలోకి రావడం, యేసునందు మనం విశ్వాసం ఉంచడం, దేవుడైన ప్రభువును, రక్షకుడైన యేసు ప్రభువును అంగీకరించి ఆయన వాక్యానికి లోబడతాను ప్రభువా అన్నప్పుడు నీ లోపల క్రిస్మస్ స్టార్ట్ అవుతుంది. క్రీస్తు నీలో అడుగుపెట్టాడు. అది నిజమైన క్రిస్మస్. క్రీస్తు లేని క్రిస్మస్ జరుపుకోవడం అర్థాలేని క్రిస్మస్. కొంతమంది క్రిస్మస్ అంటే కేక్ కట్ చేయడమే, కేక్ తినడమే అనుకుంటారు. కొంతమంది ఇంటింటికి తిరుగుతూ పాటలు పాడుతూ అదే క్రిస్మస్ అనుకుంటారు. కొంతమందికి ఇది షాపింగ్ సమయం అని కొత్త బట్టలు కొనుక్కొని కొత్త బట్టలు వేసుకోవడం అనుకుంటారు. కొంతమందికి తినడానికి అది ఒక మంచి సమయం. కొంతమందికి క్రిస్మస్ అంటే క్యాండిల్ వెలిగించడం. కానీ యేసుక్రీస్తుని వెంబడిస్తున్నటువంటి నీవు ఆ విధంగా పండుగ చేసుకోకూడదు. కానీ అయితే క్రిస్మస్ మనం ఎలాగ జరుపుకోవాలి? మనం క్రీస్తు ప్రధానంగా కలిగినటువంటి క్రిస్మస్ జరుపుకోవాలి. ప్రభుకి నీ హృదయం ఇవ్వకుండా ఎంత పెద్ద క్రిస్మస్ ట్రీ పెట్టినా, ఎంత పెద్ద క్రిస్మస్ కేక్ కట్ చేసినా, ఎంత గొప్పగా క్యాండిల్ సర్వీస్ చేసినా, ఎంత గొప్పగా క్యారల్స్ పాటలు పాడినా, క్వైర్లో నిలబడి పాటలు పాడినా, ఎటువంటి క్లాతింగ్ను వేసుకున్నా దేవునికి పరలోకంలో ఏ సంతోషమూ లేదు. నిన్ను బట్టి దేవునికి ఆనందం లేదు. నిన్ను బట్టి దేవుడు ఆనందించాలంటే క్రీస్తు ప్రభువా నా హృదయంలోనికి రమ్ము అని ఆహ్వానించి ఆయన వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడినప్పుడు గొప్ప ఆనందం కలుగుతుంది పరలోక రాజ్యంలో. నిజమైన క్రిస్మస్ అటువంటి క్రిస్మస్ కలిగి ఉండండి. ఒక పాపి భూమి మీద మారు మనసు పొందితే పరలోక రాజ్యంలో గొప్ప ఆనందం అట. అంటే పరలోకమందు ఎప్పుడు ఆనందం కలిగిందంటే భూమి మీద క్రిస్మస్ చేసుకున్నప్పుడు కాదు. కానీ ఒక పాపి ప్రభువా నన్ను క్షమించు, నా హృదయంలోనికి రమ్ము అని, పాపాలు మన్నించు, నీ మార్గంలోకి నేను వస్తున్నాను, ఇదిగో నీ బిడ్డగా నన్ను అంగీకరించు అని ఒక వ్యక్తి, ఒక పురుషుడు, ఒక స్త్రీ, ఒక కుమారుడు, కుమార్తె యేసు ప్రభు వారి సన్నిధికి వచ్చి ప్రభువా నా హృదయంలోనికి రమ్మని ప్రార్థించి పిలిచినప్పుడు ఆ పాపి రక్షణలోనికి వస్తుండగా పరలోకమంతా గొప్ప ఆనందమట. దేవదూతలందరూ ఆనందిస్తారు. అంటే దేవదూతలు కూడా ఎవరి వైపు చూస్తున్నాయంటే మనస్సు మారే వాళ్ళ వైపు చూస్తున్నాయి. అంటే క్రీస్తుని కేంద్రంగా కలిగిన క్రిస్మస్ మనం జరుపుకోవాలి. అటువంటి క్రిస్మస్లో దేవుడు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. నిజ క్రైస్తవుడు ఏం చెప్తాడో తెలుసా? ప్రభువా నువ్వు నాకు కావాలి, నా ఇంటికి మీరు రావాలి, నేను మీలో ఉండాలి, మీరు నాలో ఉండాలి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే, యేసు నా హృదయంలోనికి రమ్మని ప్రభువునే కోరుకుంటే ఆయన నీ గుండెల్లోకి వచ్చాక నిన్ను దరిద్రుడుగా ఉంచుతాడా? ఉంచడు. నీ సాక్ష్యం మారిపోద్ది, నీ స్థితి మారిపోతుంది, నీ గతి మారిపోతుంది, నిన్ను ఉన్నతమైన స్థాయికి తీసుకొస్తాడు దేవుడు. మనలో చాలామంది ఇది తెలియక ప్రభుని మనం ఏమడుగుతామంటే, ఇల్లివు ప్రభువా, బండిస్తే చాలు ప్రభువా, పెళ్లి చేస్తే చాలు ప్రభువా, ఇంకా నేను పేచీలు పెట్టను ప్రభువా, ఇక అలా పడుంటాను ప్రభువా. దేవుని బిడ్డలారా, పెళ్లి చేసుకున్న, ఇల్లున్నా, పిల్లలున్నా, బల్లున్నా, పేరున్నా తృప్తి ఉండదు. నిజమైన తృప్తి ఎప్పుడో తెలుసా? యేసు నీ గుండెల్లో ఉన్నప్పుడు మాత్రమే. ప్రభు అన్నాడు కదా, ఆయనను వెదుకు వారికి ఏ మేలు కొదువై ఉండదు. మొదట నా రాజ్యమును నీతిని వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. మత్తయి 7:7 ప్రకారంగా అడుగుడి మీకు ఇవ్వబడును. యోహాను సువార్త 14:14 నా నామమందు మీరు ఏమైనా అడగండి. యోహాను సువార్త 14:7 అందుకే ప్రార్థించటం మానకు, దేవుని దగ్గర మొరపెట్టడం మానక ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దైవజన్మ ఏకీభవించండి. రక్తమే జయం. క్రీస్తుని కలిగిన క్రిస్మస్ చేసుకుంటాను, యేసుకు నా హృదయం ఇస్తాను. నువ్వు క్రీస్తుని కలిగిన ఇల్లుగా, కుటుంబంగా మారు మనసు తిరిగి జన్మించిన అనుభవం కలిగి బాప్తిస్మం పొంది యేసుని వెంబడిస్తున్న వ్యక్తివైతే ఆ క్రీస్తును కలిగిన తర్వాత క్రిస్మస్ కేక్ పెట్టుకున్నా ఏం పర్వాలేదు. క్రిస్మస్ వస్త్రాలు కొనుక్కున్నా, క్లాతింగ్కి షాపింగ్కి వెళ్ళినా నో ప్రాబ్లం.
క్రిస్మస్ ట్రీ పెట్టినా, ఒకవేళ చక్కని సెలబ్రేషన్ చేసుకున్నా, క్యాండిల్ సర్వీస్ చేసినా ప్రభు నీ అందు ఆనందిస్తాడు తప్ప నీలో బాధపడడు. క్రీస్తును కలిగి లేకుండా క్రిస్మస్ కేకులు కానీ, కొత్త బట్టలు కానీ అవన్నీ మీనింగ్లెస్, అవి వ్యర్థమైనవి. కనుక ఈరోజు మనం క్రీస్తుని కలిగి క్రిస్మస్ చేసుకుందాం. రియల్ క్రిస్మస్ మీనింగ్ లవింగ్. నిజమైన క్రిస్మస్ అనగా ప్రేమించుట, షేరింగ్, ఇతరులతో పంచుకొనుట, ఇతరుల కొరకు సంరక్షణ కలిగి ఉండుట, సేవ చేయుట, ఆరాధించుట, క్షమించుట. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నీవు మాకు కావాలి తండ్రి. నా జీవితాన్ని తాకుము దేవా, నన్ను దీవించుము తండ్రి, నన్ను మార్చుము ప్రభువా. నీ పరిశుద్ధాత్మతో అభిషేకించండి. దేవుని శక్తి నాకు కావాలి, పరిశుద్ధాత్మ అగ్ని కావాలి. ఒక పాపి మారు మనసు పొందిన పరలోకంలో గొప్ప సంతోషం ప్రభువా. నా కుటుంబ సభ్యులందరూ, నా సహోదరులందరూ కూడా మారు మనసు పొంది దేవుని యొద్దకు రావాలని కోరుతున్నాం. నిన్ను కలిగి జీవించుట నాకు ఆశీర్వాదము. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు నీవే నా హృదయంలో ఉంటే నా ప్రతి అవసరమును తీర్చివేస్తావు నాయనా. నీకే స్తోత్రం యేసయ్యా. యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నావు నా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. క్రిస్మస్ అంటే ఏంటో అందరూ తెలుసుకొని క్రీస్తుని కలిగిన క్రిస్మస్ చేసుకునే కృప దేవుడు దయచేయునుగాక. ఆమెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. బెల్ సింబల్ ప్రెస్ చేయండి. మరియ పుత్రుడు, తండ్రి ప్రియ కుమారుడు, మన యేసుదేవుడు పేదవాడిగా పశుల పాకలో మనకై పుట్టినాడు. మరియ పుత్రుడు, తండ్రి ప్రియ కుమారుడు, మన యేసుదేవుడు పేదవాడిగా పశుల పాకలో మనకై పుట్టినాడు. నేనే మార్గము సత్యము జీవమన్నాడు, ఆ మార్గము మనకు నిత్య జీవమన్నాడు. నేనే మార్గము సత్యము జీవమన్నాడు, ఆ మార్గము మనకు నిత్య జీవమన్నాడు. సంబరాలు సంతోషాలు, యేసు ఉంటే చాలు సందడులు, యేసు ఉంటే చాలు సందడులు. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్.